రూపమతి వివాహం చందమామ కథ. సాత్కర్ రాజ్యానికి వారసురాలైన రూపమతికి 18 ఏళ్లు నిండాయి. ఆమెకు తగిన వరుని చూసి పెళ్లి చేసే సమస్య శుభదేవ మహారాజుకు పట్టుకున్నది. రూపమతికి అనేక కళల్లో ప్రావీణ్యం ఉన్నది, విద్వాంసురాలు కూడాను. అందుచేత ఆమెకు తగిన వరుణ్ణి నిర్ణయించడానికి గాను స్వయంవరం ప్రకటించి చారుల ద్వారా అనేక రాజ్యాలకు వర్తమానం పంపారు. స్వయంవరంలో జరిగే పరీక్షల్లో నెగ్గి రూపవతిని వివాహం ఆడాలన్న కోరికతో అనేక మంది రాజకుమారులు స్వయంవరం నాటికి సాత్కర్ రాజ్యానికి వచ్చారు. విలువిద్య, గుర్రపు స్వారీ, కత్తి యుద్ధము, మల్ల యుద్ధము మొదలైన విద్యలలో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న రాజకుమారులు 200 మందిలో 3 మాత్రమే అన్నిటా నెగ్గారు. రాజుగారు చిక్కులో పడ్డాడు. ఆయనకు ఉన్నది ఒక్క కుమార్తె. పరీక్షల్లో నెగ్గిన వారు 3 ఉన్నారు. ఏం చేయటం? వీరు 3లో ఒకరిని ఎన్నుకోవటానికి మరొక పరీక్ష పెడదాం అన్నాడు ప్రధానమంత్రి. అందుకు 3 రాజకుమారులు సమ్మతించారు. మీరు మీ సహనశక్తులను విడివిడిగా ప్రదర్శించండి అన్నాడు ప్రధానమంత్రి వారితో. అన్ని పోటీల్లోనూ నెగ్గిన ఆసీతాబుడు, రుద్రరాజు, బేనుదేవుడు తమ తమ సహనశక్తులను ఒకరికి తెలియకుండా ఒకరు ప్రదర్శించడానికి తమ అంగీకారం తెలిపారు. రుద్రరాజు, బేనుదేవుడు చూడకుండా ఆసీతాబుడు ఆహార పానీయాలు లేకుండా సూర్యోదయం లగాయతూ సూర్యాస్తమయం వరకు వేసవి ఎండలో నిలబడి తన సహనశక్తిని ప్రదర్శించాడు. రుద్రరాజు కూడా మిగతా ఇద్దరికీ తెలియకుండా ఇసుక ప్రాంతంలో నడి ఎండలో 20 మైళ్ళు కాళ్లకు చెప్పులు లేకుండా పరిగెత్తాడు. బేనుదేవుడు తన సహనశక్తి ప్రదర్శించవలసి వచ్చింది. అతను ఇంద్రజాల విద్యలు తెలిసినవాడు. అతని సేవకుడు కూడా ఆ విద్యల్లో ప్రవేశం గలవాడే. బేనుదేవుడు తన సేవకుడి సహాయంతో తన సహనశక్తిని నిరూపించడానికి సిద్ధమయ్యాడు. బేనుదేవుడు 20 వాడి అయిన సూదులు తెమ్మన్నాడు. తర్వాత అతను తన ఎడమ చేతి పిడికిలు ప్రదర్శించి తన బొటనవేలిని పైకెత్తి పట్టుకుని దానిమీద సిల్కు రుమ్మాలు కప్పి దాని కింద ఉన్న తన బొటనవేలికి సూదులను గుచ్చమని రాజుగారితో అన్నాడు. 20 సూదులను బొటనవేలిలో గుచ్చారు. బేనుదేవుడి ముఖాన బాధ కానీ ఆరాటం కానీ లేదు. పైపెచ్చు అతను నవ్వుతూ ఉండిపోయాడు. ఇది చూసిన వారు హర్షధ్వానాలు చేసి ఇంతకు మించిన సహనశక్తి ఎవరూ ప్రదర్శించలేరన్నారు. సూదులన్నింటినీ లాగేసినాక బేనుదేవుడు నవ్వుతూ తన సిలుకు రుమాలను తిరిగి జోబులో పెట్టేసుకున్నాడు. రూపమతికి బేనుదేవుడు తగిన భర్తాన్ని నిర్ణయించి వారిద్దరికీ వైభవంగా పెళ్లి చేసేశారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. శుభదేవ మహారాజు చనిపోయినాక తన మామగారి సింహాసనం బేనుదేవుడిదయ్యింది. తన అనంతరం తన అల్లుడు రాజు కావాలని శుభదేవుడే నిర్ణయించాడు. ఒకరోజు బేనుదేవుడు రూపమతిని 2 పిల్లలను వెంట పెట్టుకుని అరణ్యంలో వేటకు వెళ్ళాడు. అరణ్యంలో ఒకచోట అడవి గులాబీల పొదలున్నాయి. వాటిలో రంగురంగుల గులాబీలు పూసాయి. బేనుదేవుడి కుమార్తె లాజమతి ఒక గులాబీ పువ్వును చూసి అది తనకు కావాలన్నది. ఆ పువ్వును కోసుకురమ్మని బేనుదేవుడు నౌకర్ను ఒకరిని ఆజ్ఞాపించాడు. కానీ లాజమతి దాన్ని బేనుదేవుడే కోసి తనకివ్వాలని మొక్కుడుతనం చేసింది. పిల్లంతగా అడుగుతూ ఉంటే పువ్వు కోసి ఇరాదా అన్నది రూపమతి బేనుదేవుడితో. బేనుదేవుడు స్వయంగా వెళ్ళి తన కుమార్తె కోసం పొదలో ఉన్న గులాబీలు కోస్తూ, అమ్మో చచ్చాను, ముళ్ళు గుచ్చుకున్నది అన్నాడు బాధతో. గులాబీ ముళ్ళు గుచ్చుకుంటే అంత బాధపడటమేమిటి? పసిపిల్లలు కూడా నవ్వుతూ సహిస్తారే, ఇంత రాద్ధాంతమేమిటి? ఏది నెత్తిరొస్తున్నదేమో చూడనీయండి అన్నది రూపమతి. బేనుదేవుడు తన ఎడమ చేతి బొటనవేలు చూపించాడు. అరే, మీ సహనశక్తి నిరూపించడానికి ఈ వేలులోనే కాదు 20 సూదులు గుచ్చింది. అప్పుడు మీరేమీ చెల్లించలేదే. ఈ చిన్న ముళ్ళు గుచ్చుకున్నందుకు ఇంత ఆర్భాటం చేయటం ఆశ్చర్యం కాదు అన్నది రూపమతి. మరోలా అనుకోకు, నాకు అంతటి సహనశక్తి లేదు. అప్పుడొక చిన్న ఇంద్రజాలం చేశాను. నీ అందచందాలు చూసి మోహించాను కనుక నిన్ను భార్యగా చేసుకోవటానికి ఆ పాటి మోసం చేయవచ్చు అనిపించింది అన్నాడు బేనుదేవుడు. రూపమతి కుతూహలంతో ఎలా చేశారు అని అడిగింది. చాలా తేలిక. నా ఎడమ చేతి గుప్పిట్లో బొటనవేలు ఆకారంలో తయారు చేసిన క్యారెట్ దుంప ఉన్నది. నా ఎడమ చేతి మీద రుమ్మాలు కప్పినాక నేను దాన్ని జాగ్రత్తగా పైకెత్తి నా బొటనవేలు స్థానంలో ఉంచాను. సూదులన్నీ ఆ దుంపలోనే దిగబడ్డాయి. నాకు బాధ ఏమీ కలగలేదు. తర్వాత నేను రుమ్మాలతో పాటు ఆ దుంపను కూడా జోబులో పెట్టేసుకున్నాను. నిజం ఎవరూ కనిపెట్టలేదు అన్నాడు బేనుదేవుడు. ఎంత అన్యాయం! మా తండ్రిని, ఆయన పరివారాన్ని ఇలా మోసం చేయటమా? నేనిది సహించను. ఇందుకు శిక్ష విధించవలసిందే అన్నది రూపమతి కోపం నటిస్తూ. చేతులు జోడించి నిలబడి ఉన్నాను మహారాణి గారు, ఏ శిక్ష విధించినా సరే అన్నాడు బేనుదేవుడు. అంతఃపురంలో యావజ్జీవ శిక్ష అన్నది రూపమతి. చిత్తం మహారాణి అన్నాడు బేనుదేవుడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.